మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీరందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువు మంచి దేవుడు, రక్షకుడు మిమ్మల్ని రక్షించాలని వచ్చాడు. అలాగే మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. దేవుడు మీ పక్షముగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాం. మన కామెంట్లోనూ మీరు ప్రార్థన చేయాలంటే మరి ప్రార్థన చేస్తాం. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా నా ప్రభువు మీ పక్షముగా ఉండాలని, మీ కుటుంబంలో నిలబడి ఆయన క్షేమంగా, మీ అందరు క్షేమంగా ఉండాలని మేము అన్ని దినంలో ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరి సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్న ప్రభా సజీవుల నుంచి సాక్షి వాడికండి ప్రభా. వాక్యముతో మాట్లాడుతుండగా ప్రతి మాట, ప్రతి భాష, ప్రతి ఆలోచన మాకు దయచేసి వాళ్ళందరూ ప్రభా హృదయంలో వెలిగించినట్లుగా నాయన ప్రార్థనల ప్రభావం ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ప్రతిఫలిస్తా ఉన్నాం. నాయన అనేక జన్మలు రక్షించండి, అనేక జన్మలు ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం. రక్షించండి, సాక్షిగా నిలబడి నీ సహాయంతో కనికిని చూపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం ఎలా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? నీకు సమస్య వచ్చాడు, ప్రార్థన మర్చిపోవద్దు. నీకు వ్యాధులు వచ్చినాడు, ప్రార్థన మర్చిపోవద్దు. నీ ఆరోగ్య బలహీనతను ఉన్నప్పుడు ప్రార్థించి మర్చిపోవద్దు. ప్రార్థన నీ రహస్యముగా ఉండి తలుపు వేసుకుని తండ్రికి మొరపెట్టు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉన్నదటి లేనట్టు ఉన్నట్టుగా నీకు జవాబు, సమాధానం నా ప్రభువు నీకు ఇస్తాడు. మరి ఇందులోనూ చిన్న మాట ఉందండి. రహస్యముగా ప్రార్థన ఎలా చేయాలంటే మత్తాయి 6:6 వెళ్ళిపోతే అక్కడ చిన్న మాట ఉందని చూడండి. నీవు ప్రార్థన చేసినప్పుడల్లా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యముగా. నీ ఇంటిలోను ఏ సమస్య అయినా, నీ ఇంటిలోను ఏ వ్యాధి అయినా, నీ ఇంటిలోను సమాధానం లేక, నీ ఇంటిలోను ఆర్థిక సహాయం లేక, నీ ఇంటిలోను మరి సమస్యలు ఎదులేక నిస్సహాయస్థితిలో ఉన్న రహస్యముగా వెళ్ళి నీ తండ్రికి మొరపెట్టు. మొరపెడితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రహస్యముగా చూసి నీకు తండ్రి ప్రతి విజయాలు కూడా ఇస్తాడు. కానీ కుడి చేతికి వెడం చేతికి తెలియకుండకూడదు. ప్రతిఫలించాడు. కుడి చెయ్యి ఎడసేయక తండ్రి ఇచ్చింది మర్చిపోకూడదు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీ తండ్రికి ప్రార్థన చేసాడు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. మరియు మీ ప్రార్థన చేసిన వల్ల అన్యవాలే యుద్ధమైన మాటలు వసింపవద్దు. ప్రార్థన చేసాడు నీ హృదయంలో పరిశుద్ధిగా పరుచుకుని యుద్ధమైన మాటలు అంటే లోక ఆశాలు, లోకజేది మాటలు, లోకు లేని మళ్ళీ యుద్ధమైన మాటలు వద్దు. దేవుడి తండ్రి ఇప్పుడు మొరపెట్టవు, అప్పుడు ప్రతిఫలం యుద్ధానికి ఆయన ఉన్నాడు. విస్తరించే మాటలకు తమ వలన మనవి వినబడిన వారికి తలించుతున్నారు. విస్తరైన మాటలు ఎక్కడైనా మాట్లాడుకో అని ఇప్పుడు నీ హృదయములను తలుస్తారు, కానీ నీ హృదయం ఆకూడదు. నీ హృదయంలో ఉన్నదేంటి? ప్రార్థన. దేవుని ఎందుకు ఎప్పుడు మొరపెట్టావు, దేవుని ఎందుకు విశ్వాసం ఆయన మార్గంలో పెట్టావు, అప్పుడే రహస్యముగా ఉండాలి. మరి మార్పులను 11:25 వెళ్తే నిలబడి ప్రార్థించాలి. మరి నిలబడి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలండి? నిలబడి ప్రార్థించాలి. 11:25 చూడండి.
మీరు ఒకరిని మీద విరోధంగా మేమైతే కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసుడల్లా వారిని క్షమించండి. ఒకరితో అంటే ఒకరితో విరోధన ఎవరైనా మీకు విరోధన ఎవరుంటే నిలబడి ప్రార్థించండి. ప్రార్థన చేసిన వారిని క్షమించండి. ఎవరైనా నిందించినా, ఎవరైనా మీకు విరోధంగా ఉన్నా, ఎవరైనా అపరాధులు ఎదురైనా క్షమించండి. క్షమిస్తే నీకు ప్రతిఫలం తెచ్చుకుంటావు. అప్పుడు పరలోకం మీద ఉన్న మీ తండ్రి మీ పాపములు క్షమించను. పరలోకం తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపములు క్షమిస్తాడు. పిరిమెట్లరా, ఎవరైనా పాపములు చేస్తే వాళ్ళకి క్షమించాలి, ఎవరైనా విరోధంగా ఉంటే వాళ్ళకి క్షమించాలి. తండ్రికి మొరపెట్టు రహస్యముగా, ప్రభువా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని సజీవులకు ఉంచావంటే అది నీ కృప. నువ్విచ్చింది మాకు ప్రతిఫలం. కుడి సేమికి ఎడ సేమికి ఇచ్చింది అది నువ్వే. మా అపరాధులు మమ్మల్ని క్షమించమని తండ్రికి ఇప్పుడు మొరపెట్టి అందరి కొరకు, ఆహారం కొరకు ప్రార్థించాలి. అప్పుడే రహస్యముగా దేవుడు నీకు ప్రతిఫలం, విజయం ఇస్తాడు. ఈ విషయం మర్చిపోవద్దని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థనలో విజయం ఉంది, ప్రార్థనలో క్షమించడం ఉంది, ప్రార్థనలో క్షమించాలని కూడా ఉంది, ప్రార్థనలో కూడా శక్తి ఉంది. ప్రార్థనలో అంత ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడు. పేతురు, సిమోను, మెలకువగుండి ప్రార్థించండి అయ్యా. అప్పుడు వాళ్ళిద్దరు ఏమన్నారు? క్షమించండి ప్రభు, మేము శోధనలో ప్రవేశించున్నాం, అది ఎగతగడ ప్రార్థించండి అయ్యా అని తండ్రి చెబితే అంత దూరం వెళ్ళి రాయ అక్కడ తండ్రి మొరపెట్టాడు యేసుక్రీస్తు. మనము కూడా శోధనలో పడిపోయినప్పుడు, మనం కూడా సమస్యల్లో పడిపోయినప్పుడు, మనము కూడా ఎన్నో విరోధులు మరి మూలుకుషు మన హృదయంలో మూలుకుషు ఉంటుందండి. ఆ మూలుకుషు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టు వెంటనే రహస్యంగా. అప్పుడు ఆ మూలుగుచు నీకు కుడిసేకి ఎడసేమికి తగలకుండా నీకు ప్రతిఫలం కాకనే రహస్యముగా దేవుడికి మొరపెట్టావనుకో, విజయము నీకే తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన పరలోకన తండ్రి, నీ సాక్ష్యంగా నిలబెట్టిన పొందాను. ఎలా ప్రార్థించాలో ప్రభా తెలియక ప్రభా నాయన అనేక జన్మ ప్రభా ప్రార్థించాలని ఆశిస్తున్నారు. ప్రార్థించాలని నీ మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నా తండ్రి. ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన విజ్ఞాపన ఎలా చేయాలి ప్రభా, వాళ్ళకి శక్తిని బలము దయచేయండి అయ్యా. మాట్లాడండి ప్రభా. వాళ్ళ కుటుంబాల విషయంలో, ఆర్థిక సహాయం విషయంలో వారి నాయన సహాయం తెచ్చండి అయ్యా. అనేక దేశములను, అనేక ప్రభా రాష్ట్రాలు, అనేక గ్రామాల ప్రభాన అయ్యా, ప్రతి సేవకులు, దైవజనుల ప్రభా, ప్రతి సంఘాలు ఉన్నాయి. సంఘాల కోసం ప్రార్థిస్తాం, సేవకుల కోసం ప్రార్థిస్తాం, ప్రతి దైవజనులతో ప్రార్థిస్తాం. సంఘాల కోసం, కుటుంబాల కోసం ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు అక్కడ ఉన్న ప్రతి సమస్యలైనా, ఏ సమస్య అయిన అయ్యా, రోగులతో బాధపడిన వాళ్ళు అందరికీ ఆరోగ్యము, బలహీనత తీసివేసి నేను స్వస్థత ఇచ్చండి. నీ మహిమ, ఘనత, ప్రభావములు అయ్యా ప్రతి ఒక్కరి పేరున ప్రార్థిస్తూ అనేక జన్మ రక్షించి అయ్యా ప్రతిఫలము సహాయం ఇచ్చినట్లుగా కానీ కృపలో దీవించమని యేసునామమున తండ్రి ఆమేన్. ప్రార్థనలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమేన్.